గద్దించను. చూడండి, ఒక తల్లి తండ్రి తన బిడ్డలో ఏమంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వయసు వచ్చిన తర్వాత బిత్తర చూపులు చూసి అటు ఇటు బాగా స్త్రీలు పురుషుల వైపు, పురుషులు స్త్రీల వైపు చూస్తున్నానికి ఏం చేస్తారు తల్లిదండ్రులు చెప్పండి? గద్దిస్తారు. గద్దిపోతే ఏమవుద్ది? గాలుళ్ళు అయిపోతారు. మరి దేవుడు కూడా నిన్ను నన్ను గద్దించి ఏమన్నా నిన్ను నన్ను దిద్దపోతే మనం కూడా ఏమైపోతాం? మనం కూడా గాలివాళ్ళం అయిపోతాం. దేవుడు అందుకని నిన్ను గద్దించేది, దేవుడు అందుకని నిన్ను నన్ను శిక్ష అనే మీద పెట్టేది. కొన్నిసార్లు ఏమని గద్దించకపోతే తల్లి కాదు, గద్దించకపోతే తండ్రి కాదు. ఒక తప్పును చూసి తప్పును తప్పుగా ఒక తల్లి తండ్రి గద్దించకపోతే వారు తల్లి తండ్రి అనబడరు. అలాగే ఏమని దేవుడు కూడా నిన్ను గద్దించకుండా మెదలకుండా ఊరుకుని నా కుమారుడే కదా పోనేలేని ఊరుకుంటే ఆయన దేవుడు కాడు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెబుతూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు.